గేట్ కాడ దగ్గర కూడా పోనిస్తలేరు, గేట్ కూడా దగ్గర కూడా రాణిస్తలేరు, అంటే గేట్ దగ్గర కూడా రాణిస్తలేరు సార్. నిన్న సాయంత్రమే చెప్పాను తీస్తూనే ఉన్నాను తీస్తున్నా కూడా ఆగుతలేదు. చూడొచ్చు రోహిత్, వాళ్ళు పొద్దున్న నుంచి కూడా అధికారులు ఎంతగా బతిమలాడుతున్నారు, ఎంతగా ప్రాధాయపడుతున్నారు, ఎంత కాళ్ళు పట్టుకున్నా కూడా అసలు సామాన్లు కూడా లోపల నుంచి తీసుకురాలని పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఎంతగా ఆయన ఇదవుతున్నారు, ఆయన బాధ ఏ విధంగా ఇచ్చిండు సార్ డబ్బులు. ఇక్కడ ఎవరు ఇచ్చిండు సార్? ఎవరి అమ్మడి కొడుక? ఎవరి సొమ్ము సార్ అది? నా సొమ్ము నేను తీసుకుంటున్నా కదా సార్. వారి పొరలో ఉందో ఎక్కడ ఉందో ఏ తలకాబడి ఉందో నాకు తెలియదు, కానీ నా సొమ్ము నేను తీసుకున్నా అంటే ఏమి ఇస్తే సరిపోతుంది సార్. కోటి రూపాయలు సమాన్ ఉన్నాయి, కోటి రూపాయలు ఉన్నది, కోటి రూపాయల సమాన్లు ఇట్లా చేసి ఆగం చేస్తే ఎట్లా? నేను అంతగానం చేస్తే ఎలా? అంత దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు కదా. సామాన్లు తీసుకొచ్చుకుంటామని చెప్పినప్పుడు బుద్ధి లేదు సార్ వీళ్ళకి. ఇప్పుడు ఉన్నారు ఇంత ఐపీఎస్లు ఏసీఎస్లు అయిన అందరూ ఉన్నారు, సిగ్గున్నారు. ఆడలకన్నా అభిమానం సార్ వీళ్ళు, ఆడలకన్నా అభిమానం వీళ్ళు. అంతగానే ఇజ్జత్ లేదు వీళ్ళకి. వచ్చేపు ఉండవచ్చు కదా సార్, వచ్చేపు గంట ఖాళీ చేస్తున్నారు, కొద్దిగా చూస్తున్నారు కదా సార్, కళ్ళతోటే చూస్తున్నారు కదా, ఒళ్ళతోటే చూస్తున్నారు కదా సార్, కంటితో మనుషులే కదా సార్. అటు చూడొచ్చు రోహిత్, వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందని వరంగల్ నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పొట్టకుటి కోసం ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు అసలు లోపల నుంచి సామాన్లు తీసుకొస్తామని చెప్పినా కూడా వినని అధికారులు అని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకుంటున్న ఆవేదనని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక ఈయన ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు వరకు కూడా చూసుకుంటే కనుక అధికారులు కాళ్ళు పట్టుకొని కింద కూర్చొని కింద పడుకొని ఆయన ఎంతగా ఆవేదన వ్యక్తం చేశారు అనేది కూడా మనం ఆర్టీవీలో చూడొచ్చు. ఎందుకంటే అదంతా కూడా ఇప్పుడు మనం రికార్డ్ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం వెనకాల నుంచి ఒకవైపు అంటే ఇంతకు ముందు వరకు కూడా రోహిత్ వెనకాల నుంచి ఒకవైపు డీమాలిషింగ్ అవుతూ ఉంటే వీళ్ళు లోపల నుంచి సామాన్లు కొండైనా సరే మేము బయటికి తీసుకునే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా అధికారులు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అసలు లోపలికి కూడా పంపించని పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవైపు ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈయన లోపలికి వెళ్ళి ఆయన సామాన్లు ఏ విధంగా ఉన్నాయి, కోట్లు విలువ వచ్చేసి సామాన్లు ఉంది అని చెప్పి లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ అధికారులు లోపలికి పంపించిన పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ లోపల డిమాలిషింగ్ మొదలైంది కాబట్టి దానికి సంబంధించి లోపలికి వెళ్తే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన లోపలికి కూడా పంపించకుండా ఇక్కడ బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇటు చూడొచ్చు, ఆయన అధికారులతో వాదిస్తున్నారు, మా డబ్బులు ఎవరిస్తారు ఏంటి అని కూడా ఒకవైపు వాదిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోహిత్. ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఎవరు ఇస్తారు? నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? దీని ఖరీదు ఎవరు భరిస్తారు? నేను ఎక్కడ బతకాలి? ఎలా బతకాలి? దొంగతనం చేయాలా? ఇల్లు అలా కొట్టాలా? లేకపోతే అందరు చంపాలా? నేను ఒక రౌడీ అవ్వాలా? ఏమవ్వాలి? నాది కొట్ట చేసి ఎవరు చేయాలి? ఎట్లా చేయాలి? ఏం చేయాలి? నేను ఏం చేసి బతకాలి? ఎవరితో అందరు చంపుకుంటూ పోవాలా? ఏం దౌర్జన్యం చేయాలి? ఎలాంటి మనిషి అవ్వాలి? నేను ఎలా ఉండాలి? ఏం సార్, ఏం తాగలు తాగాలి? ఎలాంటి తాగాలి? ఏం తాగాలి సార్? అంతగానో అన్యాయమా? నా మెడల్ నేను తీసుకోవడానికి దండం పెడుతున్నా, కాళ్ళలో పడుతున్నా, ఎస్ఐ అందరిది కాళ్ళు పడుతున్నా కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. తీసుకున్నాం మేము ఇల్లీగల్ అని అస్సలు తెలియదు. టిల్ నౌ డేట్ సిజిఎస్టీ, జిఎస్టీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేమెంట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కి పోతుంది. దానికి చూసుకోరా? డైరెక్ట్ వచ్చి కూలగొట్టడమేనా? లీగల్ అగ్రిమెంట్ చూపిస్తేనే మేము తీసుకున్నాం. ఇల్లీగల్ అయితే మా అసలు తీసుకునే పోతున్నాం. ఈవెన్ 1 CR 2 CR ఇన్వెస్ట్మెంట్ మెషిన్స్ ఉన్నాయి. ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంట్ పే చేస్తుందా? రివర్స్ పే చేస్తుందా? ఇప్పుడు డబ్బులు ఎవరు పేరుస్తారు? మీరు ఇప్పుడు కట్టేటోడు మీరు ఇస్తారా? ఎవరు ఇస్తారు? దానికి ఖరీదు ఇచ్చేటోడు ఎవరు ఒప్పుకుంటాడు? ఎవరు ఇస్తారు? ఏమి ఇస్తారని చెప్పాలి మాట్లాడాలి. చూడొచ్చు వాళ్ళ అధికారులను ఏ విధంగా అడుగుతున్నారు. ఇంత ఒక గంట 2 గంటల ముందు నుంచి కూడా వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్, ప్రస్తుతానికి ఆయన నీళ్లు తాగాలంటే కూడా ఒకవైపు మాది, అటువైపు కూలిపోతుంటే ఏ విధమైన నీళ్లు తాగాలి అంటూ కూడా ఇందాక మనం చూడడం జరిగింది. అసలు ఆయన ఒకవైపు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే ఏదైతే ఆయనకు సంబంధించిన ఈ షెడ్ ఉందో అది మొత్తం కూడా ఒక్కసారిగా నేలమట్టం అయితే అయిందని చెప్పచ్చు. ఇటువైపు చూడొచ్చు, లోపల సామాన్లు కూడా అదే విధంగా ఎక్కడికక్కడ ఇటు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపు కనుక చూసుకుంటే మొత్తం సామాన్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. లోపల ఏవైతే మిషనరీకి సంబంధించి సామాన్లు అన్ని కూడా లోపల ఉండిపోయాయి అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధించిన పరిస్థితిని మనం ఇందాక ఇప్పటి వరకు కూడా ఆర్టీవీలో చూడడం జరిగింది. ఒకవైపు చూడొచ్చు ఏ విధంగా ఉంది. ఇప్పుడు డిమాలిషింగ్ అయిపోయాక వీళ్ళ ఈ ఫ్యాక్టరీ ఏదైతే షెడ్ ఉందో అది ఏ విధంగా ఉందనేది మొత్తం కూడా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటే వాళ్ళు ఇందాక వరకు కూడా అంతగా బాధపడడానికి గల కారణం ఏంటంటే రోహిత్, అక్కడ ఒక చిన్న రూమ్ అనేది ఉంది. ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అటువైపు చూసుకుంటే కనుక ఏదైతే ఆ రూమ్ ఉందో ఆ రూమ్లో కొన్ని మిశ్రమ